guys, welcome back to our channel. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈ రోజు మళ్ళీ ఒక మంచి డైలీ వ్లాగ్ తో మేము ముందున్నాను. ఈ డైలీ వ్లాగ్ లో నేను చేసే యాక్టివిటీస్ అన్ని కూడా మీతో షేర్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఆల్ అనే ఆప్షన్ ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈ వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీ అందరికీ. మన ఛానల్లో బర్త్డే విషెస్ ని కూడా తెలియజేస్తూ ఉంటాం కదా. అలానే ఈ రోజు మన సబ్స్క్రైబర్ గిరిజా గారి వాళ్ళ పాప కీర్తన బర్త్డే అంటే ఈ రోజు ఇలాంటి బర్త్డేలు తను మరిన్ని జరుపుకోవాలని మనం అందరం కోరుకుంటూ తనని విష్ చేస్తూ ఈ వ్లాగ్ ని స్టార్ట్ చేసేద్దాం. ఇలాంటి బర్త్డేలను మరిన్ని జరుపుకోవాలని మేమందరం కోరుకుంటున్నామమ్మా. నువ్వు ఈ రోజు చాలా హ్యాపీగా నీ బర్త్డేని సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటూ వ్లాగ్ ని స్టార్ట్ చేసేద్దాం. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మార్నింగే వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఈరోజు ఇప్పుడు టైం వచ్చేసి 6:20 అవుతుంది మార్నింగ్. నేను ఇక్కడ మీకు చూపిస్తాను. అది కనిపించట్లేదు, నేను చూపిస్తాను నేను మీకు. ఇప్పుడు టైం అయితే 6:20 అయింది ఫ్రెండ్స్. ఇక మనకి చలికాలం కదా, మార్నింగ్ చల్లగా బాగుంటుంది పైన. సరే మొక్కలకు కూడా నీళ్లు పోసేయాలి కదా, అందుకని ఈరోజు నేను ఫెర్టిలైజర్ తీసుకెళ్తున్నాను. ఇవన్నీ కూడా ఆల్రెడీ ముందు ఒక 2 days ముందు నుంచి నాని ఉన్నాయి. ఆ వాటర్ని ఈ విధంగా కలెక్ట్ చేశాను. మళ్ళీ ఆ పిప్పి ఉంటుంది కదా, దాంట్లో మళ్ళీ ఫ్రెష్గా కొన్ని వాటర్ పోసాను. మళ్ళీ ఈ రోజు ఏమన్నా ఇట్లా స్టాక్ అవుతూ ఉంటుంది కదా వెజిటబుల్స్, అవన్నీ మళ్ళీ అందులో వేసి కలెక్ట్ చేస్తూ ఉంటాను. అలానే ఈరోజు ఎప్సమ్ సాల్ట్ కూడా వేద్దాం అనుకుంటున్నాను మొక్కలకి, అది కూడా తీసుకెళ్తున్నాను. అంటే ఆ వాటర్లోనే ఒక స్పూన్ ఎప్సమ్ సాల్ట్ కూడా కలిపేసి నేను మొక్కలకు పోసేస్తూ ఉంటాను. ఇప్పుడు వచ్చేసి బట్టలన్నీ కూడా ఆల్రెడీ మిషన్లో రన్ చేశాను కదా, అవన్నీ కూడా తీసుకెళ్తున్నాను పైకి. ఇక్కడ నేను మాకు డాబా మీద ఒక చిన్న ట్యాప్ ఉందన్నమాట. అందుకని నేను కొంచెం వాటర్ని మాత్రమే పైకి తీసుకెళ్ళాను. అంటే అది ఎరువు ఫెర్టిలైజర్ని మాత్రం తీసుకెళ్ళాను. ఇక పైన వాటర్ కలెక్ట్ చేసుకొని మొక్కలకు పోసేస్తూ ఉంటాను. ఈ లిక్విడ్ అనేది మీరు డైలీ కూడా ఇవ్వచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. కాకపోతే నేనైతే 2 daysకి ఒకసారి అలా ఇస్తూ ఉంటాను అనమాట. అంటే మధ్యలో 1 day గ్యాప్ ఇస్తూ ఉంటాను. ఆ తర్వాత మొక్కలకి ఈ విధంగా మనం పోయడం వల్ల ఏంటంటే వాటికి కొంతమంది దగ్గర వర్మి కంపోస్టు ఇలాంటివి లేకపోయినా ఈ వాటర్ వల్ల కూడా మొక్కలకి బలం అనేది ఉంటుంది. అలానే ఈరోజు ఇక్కడ నేను కొంచెం ఇది చూసారు కదా, ఈ మట్ట అంటే ఈ ప్లాంట్స్ అన్నీ కూడా ఉన్నాయి, ఇవన్నీ కూడా తీసేస్తున్నాను. ఈ విధంగా ఉండడం వల్ల ఏంటంటే ఎండ అనేది సరిగ్గా ఉండక వీటిల్లో నుంచి మిల్లీ బగ్స్ వస్తూ ఉన్నాయి. అందుకని నేను ముందు ఇదంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను. మొత్తానికి మొక్కలకి నీళ్లు పోయడం, బట్టలు ఆరేసుకోవడం పనులన్నీ అయిపోయినాయి ఫ్రెండ్స్. చూసారా, లైట్గా ఎండ వస్తూ ఉంది. ఈ ఎండ చాలా బాగుంటుంది కదా. ఇక కాసేపు ఇక్కడే ఉన్నాను నేను. తర్వాత ఇక కిందికి వెళ్ళిపోదాము. టైం వచ్చేసి ఇప్పుడు 7:30 అవుతుంది. నేను ఇక పాల ప్యాకెట్ ఆల్రెడీ బయట పెట్టేసి వెళ్ళాను, అంటే ఫ్రిడ్జ్లోంచి తీసి. ఇప్పుడు టీ పెట్టుకోవాలి. ముందుగా టీ పెట్టుకున్న తర్వాత ఇక నేను మిగిలిన పనులన్నీ స్టార్ట్ చేస్తాను. ముందు టీ పెట్టడానికి ముందు స్టవ్ క్లీన్ చేసుకుంటున్నాను.
ఇదంతా డైలీ వర్క్ కదండి, డైలీ మీకు ఇదే చూపిస్తున్నా అనుకోవద్దు. టీ పెట్టుకోవడం, టీ తాగడం ఇవన్నీ కూడా మనకి డైలీ ఇదే రొటీన్ ఉంటుంది కదా. ఈరోజు నేను ఉప్మా చేస్తున్నాను. టిఫిన్కి వచ్చేసి ఈ ఉప్మా కూడా నేను ఏం చేశానంటే కొన్ని నానబెట్టిన శనగలు అంటే పెసర్లు, ఇవి చిన్నగా ఉంటాయి కదా, త్వరగా ఉడికిపోతాయి. ఇవి కూడా కొన్ని వేసాను, ఇదిగోండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను. సేమ్ మనం గోధుమ రవ్వ ఉప్మాకి క్యారెట్, వెజిటబుల్స్ అన్నీ వేసుకుంటాం కదా, సేమ్ వెజ్ బిర్యానీ చేసినట్టుగా ఈరోజు నేను గోధుమ రవ్వ ఉప్మాని కొంచెం శనగలు కూడా వేసి చేశాను. చాలా బాగుంది. ఈ పిల్లలకి ఏంటంటే మనం ఈ విధంగా హెల్తీగా ఇస్తే బాగుంటుంది కదా. ఇవి సపరేట్గా తినరు. గుగ్గిళ్ళు అయితే బాగానే ఉంటుంది, కానీ ప్రతిసారి గుగ్గిళ్ళు చేయలేం కదా. ఈ విధంగా నేను కిచడీలో వీటిల్లో వేస్తూ ఉంటాను. ఈ రోజైతే ఈ ఉప్మాలోకి చాలా బాగున్నాయి అన్నమాట ఈ పెసర్లు అనేవి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఫైనల్గా మా టిఫిన్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇదిగోండి గోధుమ రవ్వ ఉప్మా. దీనిలో మనం శనగలు, బీన్స్ అన్నీ వేసుకోవచ్చు, కాకపోతే కొంచెం మరీ వెజిటబుల్స్ ఎక్కువ ఉన్న పిల్లలు తినరు కదా, అందుకని నేను కొద్దిగా వేసాను అనమాట. అన్నీ కూడా యాడ్ చేశాను. నెక్స్ట్ ఇక టిఫిన్ అయిపోయిన తర్వాత నేను ఇక మొత్తం ఇంట్లో వర్క్ అంతా స్టార్ట్ చేయాలి కదా. ఇక నేను బట్టలు ఇవన్నీ అంటే బెడ్షీట్స్ అవన్నీ కూడా దులుపుతున్నాను. నేను ప్రతిరోజు కూడా వ్యాక్యూమ్ క్లీనర్తో ఒకసారి బెడ్ మీద మొత్తం క్లీన్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఆల్రెడీ మీతో షేర్ చేశాను, పిల్లలు ఏమన్నా తిన్నా చేసినా కూడా వాటి మీద మంచం మీద ఉంటాయి కదా, ఊరికైనా చీమలు వస్తూ ఉంటాయి చలికాలం కాబట్టి. అలానే మనం బెడ్ అలాంటివి క్లీన్ చేయడానికి ఈ విధంగా ఉంటుందన్నమాట ఒకటి, దాంతో క్లీన్ చేసుకోవాలి బెడ్షీట్స్ అలాంటివి. To your heart, please show me the way, baby, to your heart. And nothing is better for me to be with you. And nothing is better for me, nothing is better. ఇక్కడ నేను ఒక చిన్న టిప్ని షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ బ్రష్ని క్లీన్ చేసే విధానం చూపిద్దాం అనుకుంటున్నాను. నేను ఇక్కడ ఆరెంజ్ కలర్ హ్యాండిల్ని ఇలా పట్టుకున్నాను కదా, ఇక్కడ మిషన్ అనేది ఆన్లో ఉంది, స్పీడ్ అనేది 3లో పెట్టాను. నెక్స్ట్ ఈ విధంగా చూస్తున్నారు కదా వీడియోలో, బ్రష్ని ఈ విధంగా అంటే ఆ ఫోర్స్గా పైప్ని ఈ విధంగా బ్రష్ మీద నేను అటు ఇటు అని కదిలిస్తున్నాను. దీనివల్ల దానిలో ఉన్న డస్ట్ అంతా కూడా మనకి కలెక్ట్ అయిపోతుంది అనమాట, అంటే వదిలిపోతుంది. దానివల్ల మనం ఫ్లోర్ క్లీన్ చేసేటప్పుడు మనకి క్లీనింగ్ అనేది ఈజీగా అయిపోతుంది, త్వరగా అయిపోతుంది. అలా కాకుండా ఇవన్నీ కూడా ఇందులోనే ఉంచి మనం ఫ్లోర్ క్లీన్ చేస్తూ ఉంటే మనం ఫోర్స్ ఎంతలో పెట్టినా కూడా అంటే స్పీడ్ 3లో పెట్టినా కూడా ఫ్లోర్ అనేది క్లీన్ అవ్వదు. దీనివల్ల కరెంటు బిల్లు కూడా ఎక్కువ వస్తుంది. మీరు ప్రతి రూమ్ చేసేటప్పుడు ఒకసారి బ్రష్ని క్లీన్ చేసుకొని ఫ్లోర్ని క్లీన్ చేసుకోండి. అలానే క్లీనింగ్ అంతా అయిపోయినాక బ్రష్ని మనం ఒక దగ్గర పెట్టేస్తాం కదా, పెట్టేసేటప్పుడు కూడా మనం బ్రష్ని క్లీన్ చేసుకొని పెట్టుకోవడం వలన నెక్స్ట్ టైం యూజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలానే మనకి బొద్దింకలు ఇలాంటివన్నీ కూడా డస్ట్ పక్కనే చేరి వస్తూ ఉంటాయి కదా, అలా రాకుండా కూడా ఉంటాయి. ఇల్లు తడుగుడ్డ వేయడం అనేది నేను డైలీ వేస్తూనే ఉంటానండి, మ్యాక్సిమం అయినంత వరకు కూడా. ఎప్పుడో ఒకసారి మిస్ అవుతూ ఉంటుంది. దీంట్లో నేను కొంచెం అది సర్ఫ్ ఉంది చూసారా, లిక్విడ్ సర్ఫ్, అది 1 డ్రాపే వేసాను. ఎక్కువ వేస్తే మరీ మొత్తం జిడ్డుగా ఉంటుంది అనమాట, అంటే జారుతూ ఉంటుంది ఫ్లోరు. అందుకని జస్ట్ 1 డ్రాప్ వేసాను. తర్వాత లైజాల్ వేసుకున్నాను. నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేసాను, ఎందుకంటే ఈగలు, దోమలు అలాంటివి రావని.
ఇక ఇంట్లో పనంతా అయిపోయింది ఫ్రెండ్స్. ఇక ఆఫ్టర్నూన్ లంచ్ అవన్నీ కూడా చేసేసాను. అదంతా మీకు యాడ్ చేశానంటే బోర్ కొట్టేస్తుంది మీకు వీడియో. ఇక నేను రెగ్యులర్గా చేసే పనులే ఉంటాయి కదా, అవి చేసేసాను. నెక్స్ట్ ఈరోజు ఆఫ్టర్నూన్ వచ్చేసి హెడ్ బాత్ చేశానమాట. ఇప్పుడు ఎందుకు అది చూపిస్తున్నాను అంటే మేము బయటికి వెళ్తున్నాం, రెడీ అవుతా ఉన్నాం అనమాట. ఇది హోమ్ సెంటర్లో మనకి ఆన్లైన్ ఆఫర్స్ స్టార్ట్ అయిన కొత్తలో ఒకసారి నేను హోమ్ సెంటర్కి వెళ్ళాను. అప్పటి క్లిప్ అనమాట ఇది. ఇది నేను యాడ్ చేయడం మర్చిపోయాను. ఈ లోపుగా మనకి ఇక్కడ కూడా సేల్ అనేది స్టార్ట్ అయిపోయింది. అవే ప్రోడక్ట్స్ మనకు ఆన్లైన్లో కూడా వచ్చాయి. నేను అవి ఆల్రెడీ మీరు నా వీడియోస్లో చూసుంటే మీకు కొన్ని ఇప్పుడు నేను చూపించే ఐటమ్స్ కూడా నా దగ్గర ఉన్నట్టు మీకు తెలుస్తుంది. నేను అవి ఆల్రెడీ తీసుకున్నాను. కాకపోతే ఏంటంటే మనకి ఆన్లైన్లో కూడా ఉన్నాయి. నేను ఇక్కడ షోరూమ్కి కూడా వెళ్ళి చూశాను క్వాలిటీ అది ఎలా ఉంటుంది అని. గ్లాస్ వేర్ అయితే మనం ఆన్లైన్లో పెట్టుకుంటే ఎక్కువగా బ్రేకేజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నేను ఆన్లైన్లో చూశాను అనమాట. అవి ఆఫర్లో ఉన్నాయనని, ఇక్కడ ఉన్నాయా లేదా అని ఒకసారి షోరూమ్కి వెళ్ళి చూద్దామని వెళ్తున్నాను. ఇది ఇప్పుడు ప్రజెంట్ ఈ రోజుది కాదనమాట, ఒక 1 వీక్ క్రితంది క్లిప్ వచ్చేసి. ఇప్పుడు మేము రెడీ అయిపోయాం కదా, ఇక నేను హోమ్ సెంటర్కి వెళ్ళిపోయాము. చూసారు కదా, హోమ్ సెంటర్లో ఇక్కడ ఫర్నిచర్ కూడా చూద్దాం అనుకున్నాం, అంటే షూ ర్యాక్ అలా చూద్దాం అనుకున్నాము. అవైతే ఆఫర్లో ఏమీ లేవు. అలానే ఇక్కడ నేను కొన్ని చూపిస్తున్నాను కదా, ఆ ఐటమ్స్ కూడా నేను తీసుకొచ్చాను. ఆల్రెడీ మీరు నా వీడియోస్లో చూశారు. వాటి గురించి నేను షాపింగ్ అంటే ఎంత పడింది ఏంటి అని అన్నది నేను నెక్స్ట్ వీడియోస్లో మీకు షాపింగ్ హాల్ సపరేట్గా షేర్ చేస్తాను. ఇక్కడ కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తున్నాను. రేపటి వీడియోలో ఇంకా కొన్ని క్లిప్స్ని యాడ్ చేస్తాను. అలానే రేపటి వీడియోలో నేను షాపింగ్కి సంబంధించి ఏమేమి కొన్నానో కూడా మీతో షేర్ చేస్తాను హోమ్ సెంటర్లోవి. మిగిలినవన్నీ కూడా 1 బై 1 షేర్ చేస్తాను డైలీ బ్లాగ్లో, ఎందుకంటే మీకు బోర్ కొట్టకూడదని చెప్పి. ఇంటికి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక 9 అవుతుంది, 9:30 అవుతున్నట్టుంది. ఇక నేను రాగానే ముందు ఫస్ట్ ఫ్రెష్ అయిపోయాను. తర్వాత పప్పు పొయ్యి మీద పెట్టేశాను. పప్పు పొయ్యి మీద పెట్టానో లేదో ఇంకా పనులు చాలా ఉండిపోయినాయి అనమాట నాకు. ఇక్కడ పూజా మందిరంలో పూజ సామాను తీసాను, స్నానం చేసేసాను కదా, అందుకని ఇక నైటే పూజా మందిరంలో ఉన్న సామాన్ అంతా కూడా తీసి పక్కన పెట్టాను. అంటే ఇక డే టైం మళ్ళీ మనకి వాష్ చేయడానికి ఈజీగా ఉంటుంది కదా, ఫ్రెష్గా ఉన్నప్పుడే మనం మందిరంలోంచి తీయాలి కదా, అందుకని. నెక్స్ట్ ఇక్కడ పప్పు వేసేసాను కదా, ఇక నేను అంట్లన్నీ కూడా వాష్ చేసుకుంటున్నాను. ఈ రోజు అయితే నేను సామాన్లు పెద్దగా ఎక్కువ ఏం తేలేదు ఫ్రెండ్స్, అందుకనే నేను మీతో హాల్ వీడియోస్ షేర్ చేయట్లేను. ఎందుకంటే అక్కడ స్టాక్ అనేది చాలా తక్కువ ఉంటుందన్నమాట. నేను వెళ్ళినప్పుడు నేను అనుకున్న ప్రోడక్ట్స్ అక్కడ నాకు దొరకట్లేవు. అందుకని నేను 1కి 4 సార్లు వెళ్ళాను, మాకు వాకబుల్ డిస్టెన్సే కాబట్టి. అప్పుడు ఏంటంటే నేను ఆన్లైన్లో చూడడం, సరే ఇది గ్లాస్ వేర్ కదా, మనం ఆన్లైన్లో పెడితే రాదు అని అనుకొని మళ్ళీ నేను షోరూమ్కి వెళ్ళి చూద్దాం, ఇక్కడ ఉంటే డైరెక్ట్గా కొనేసుకోవచ్చు కదా అని చెప్పేసి వెళ్తూ ఉన్నాను. అక్కడ ఏంటంటే మనకి ఆన్లైన్లో కొన్ని ప్రోడక్ట్స్ కనపడుతున్నాయి కానీ ఇక్కడ షోరూమ్లో అయితే లేవన్నమాట. ఆ విధంగా కొన్ని తీసుకొని కొన్ని తీసుకోకుండా 1 తీసుకొచ్చాను. అందుకని నేను మీతో హాల్ వీడియోస్ చేయట్లేను. ఎందుకంటే ఆ ఒక్క ప్రోడక్ట్ నేను చూపిస్తాము, 1-2 ఈలోపు తీసుకుంటే అవన్నీ కూడా గ్యాదర్ చేసి మీతో షేర్ చేద్దామన్న ఉద్దేశంతో మాత్రమే నేను అలా ఆపానన్నమాట. అంతేగాని మీకు చెప్పొద్దని కాదు. ఇప్పుడు వచ్చేసి నేను పప్పు అదంతా కూడా చూసారు కదా, ఇంట్లో బట్టలు అవన్నీ మడతలు పెట్టేసుకున్నాను. తర్వాత పప్పు అదంతా తాలింపు వేసేసుకుంటున్నాను. ఇక ఈరోజు మా డిన్నర్కి వచ్చేసి చాలా సింపుల్గా టమాటా పప్పు చేసేసుకున్నాను.
ఇంతే ఫ్రెండ్స్ ఈ వ్లాగు. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుంటాను. తప్పకుండా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి. రేపటి వీడియోలో నేను హోమ్ సెంటర్లో మళ్ళీ ఇంకా కొన్ని అంటే ఆఫర్స్ కాకుండా న్యూ అరైవల్ కూడా వచ్చాయన్నమాట. అంటే న్యూ ప్రోడక్ట్స్ కూడా, అవన్నీ కూడా వీడియో తీశాను. అలానే షాపింగ్ హాల్ని కూడా షేర్ చేస్తాను. తప్పకుండా చూస్తూ ఉండండి, లాస్ట్ వరకు చూడండి. నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుంటాను. బాయ్ బాయ్, సీ యూ.